ఓకే, క్వశ్చన్ చూసుకుంటే ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ ఎడ్జ్ ఏ ఈజ్ మోల్టెన్ అండ్ మోల్డెడ్ ఇన్ ఏ 8 ఐడెంటికల్ స్మాల్ సాలిడ్ క్యూబ్స్ and are placed on one another on a straight line with the edge of bottom cube on the same horizontal plane on which big cube was placed, then the vertical shift in the center of mass is. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే మనకి ఒక క్యూబ్ ఉందంట. ఓకే, ఇది ఒక హారిజంటల్ సర్ఫేస్ మీద ప్లేస్ అయ్యి ఉందంట. ఓకే, దీని సైడ్ ఎంత ఇచ్చాడు మనకి, సైడ్ మనకి ఏ అని ఇచ్చాడు మనకి. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ క్యూబ్ని ఈ క్యూబ్ని కరిగించి 8 ఐడెంటికల్ క్యూబ్స్ కింద తయారు చేశాడంట. ఓకే, ఇప్పుడు ఈ క్యూబ్స్ని సేమ్ హారిజంటల్ సర్ఫేస్ మీద అంటే బాటమ్ క్యూబ్ని ఇలా కింద ప్లేస్ చేసి దీని మీద ఒకదాని మీద ఒకటి ఇలాగా పేర్చుకుంటూ వెళ్ళాడంట. ఓకే, అలా పేర్చాడంటే మనకి మళ్ళీ డయాగ్రామ్ తీసుకుంటే మనకి ఇలా ఒక క్యూబ్ దీనిపైన ఒకటి దీనిపైన ఒకటి దీనిపైన అలాగా 8 క్యూబ్స్ దాకా చేశాడు కదా, దాన్ని అలాగా పైకి పేర్చాడంట మనకి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడంటే మనకి వెర్టికల్ షిఫ్ట్ ఆఫ్ ద సెంటర్ ఆఫ్ మాస్ అంతా అని అడుగుతున్నట్టు. అంటే మనకి దీనికి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, ఈ బిగ్ క్యూబ్కి a/2 డిస్టెన్స్లో ఉంటుంది హారిజంటల్ సర్ఫేస్. సో ఇప్పుడు దీనికి ఈ ఎంటైర్ క్యూబ్స్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది మనకి, కరెక్ట్గా మిడిల్లో ఉంటుంది కదా. ఆ మిడిల్లో ఎక్కడ మనకి కింద 4 క్యూబ్స్ అయితే పైన 4 క్యూబ్స్ 8 క్యూబ్స్ కదా. సో మనకి ఈ క్యూబ్ యొక్క లెంత్, ఒక క్యూబ్కి లెంత్ ఎంత అనుకుందాం, సైడ్ యొక్క లెంత్ ఎల్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎంత హైట్లో ఉందంటే 4L హైట్లో ఉన్నట్టు అర్థం. సో మనకి ఇక్కడ వెర్టికల్ షిఫ్ట్ ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ వెర్టికల్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇది దీన్ని ఇక్కడ సి ఇనిషియల్ అనుకుంటే, సెంటర్ ఆఫ్ మాస్ ఇనిషియల్ అనుకుంటే ఈ సెంటర్ ఆఫ్ మాస్ ఫైనల్ అవుద్ది. సో మనకి ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఫైనల్ మైనస్ సెంటర్ ఆఫ్ మాస్ ఇనిషియల్. సో దట్ ఈక్వల్స్ టు సెంటర్ ఆఫ్ మాస్ ఫైనల్ అంతా మనకి 4L మైనస్ సెంటర్ ఆఫ్ మాస్ ఇనిషియల్ అంతా a/2. సో మనకి ఇక్కడ ఎల్ ఏంటో తెలియదు. ఇప్పుడు ఎలా కనబెట్టాలంటే మనకి వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటో తెలియదు. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఏంటి మనకి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ సైడ్ క్యూబ్ కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఈ బిగ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ని ఈ అన్ని క్యూబ్ యొక్క వాల్యూమ్ ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఈ బిగ్ క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత మనకి ఏ క్యూబ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఎన్ని క్యూబ్లు ఉన్నాయి, మళ్ళీ స్మాలర్ క్యూబ్స్ 8 ఉన్నాయి. సో వాటి యొక్క లెంత్ ఎంత మనకి ఎల్. సో ఎల్ క్యూబ్. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఎల్ క్యూబ్కి ఈక్వల్ అవుతుంది. సో మనకి 8ని ఇటువైపు పంపిస్తే ఏ క్యూబ్ బై 8. సో మనకి ఏ క్యూబ్ బై 8ని 2 క్యూబ్ కింద రాసుకుంటున్నాను. సో మనకి 3 అంటే క్యూబ్ క్యాన్సిల్ అయిపోద్ది. సో మనకి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు a/2 అని వచ్చింది ఆన్సర్. అంటే మనకి ఇక్కడ ఎల్ ఎంత వచ్చింది, మనకి a/2 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ ఎల్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 4 × a/2 మైనస్ a/2. సో దట్ ఈక్వల్స్ టు 4a మైనస్ a/2. సో దట్ ఈక్వల్స్ టు 3a/2 వచ్చింది మనకి వెర్టికల్ షిఫ్ట్. మనకి వెర్టికల్ షిఫ్ట్ ఎంత వచ్చింది మనకి 3a/2. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.